శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. యావరేజ్. ఎందుకన్నా ఏం నచ్చలేదు? ఏం లేదు, దాంట్లో డ్యాన్స్ లేదు, ఏం లేదు, వేస్ట్. అంటే మాస్ ఎలివేషన్స్ ఉన్నాయని చాలా మంది అంటారు. ఎలివేషన్స్ ఉన్నాయి కానీ దానికి లింక్ అప్ లేదు. హీరోని పెట్టి కూడా వేస్ట్. దానివల్ల ఏదో యూజే లేదు. ఆమె ఎందుకు డాక్టర్ ఉందో తెలియదు, వీడు ఎందుకు పోయిందో తెలియదు. మ్యూజిక్ ఓకే ఉంది. హీరో బ్రదర్ క్యారెక్టర్ బాగుంది. హీరో అంతా ఏం లేదు, వేస్ట్, యావరేజ్. అంటే ట్రైలర్లో వచ్చేసి సాలారు కేజీఎఫ్ లెవెల్లో ఇచ్చారు కదా, సో ఆ విధంగా ఉందనుకోవచ్చు. అంతేం లేదు. రేటింగ్ ఇస్తాను ఎంత ఇస్తారా? నార్మల్ 10/4 ఇస్తా. పాటలు ఎలా ఉన్నాయి? పాటలు వేయడం ఒకటే ఉంది, అది ఫైటింగ్ లో. ఇంకో సాంగ్ లేదు, అసలు డాన్స్ లేదు, ఏం లేదు అసలు దాంట్లో. అదే చెప్తున్నారు. వాళ్ళిద్దరు బ్రదర్ మధ్య ఎలా ఉంది అండర్స్టాండింగ్ అంటే బ్రదర్ బెటర్ క్యారెక్టర్. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తమ్ముని ప్రాబ్లం బ్రదర్ పైన వేసుకొని వెళ్ళిపోతున్నాయి. ఆయన లాస్ట్ దాని వల్లనే డెత్ అయిపోయింది ఆయన. అది కూడా బెటర్. ఆయన క్యారెక్టర్ ఓకే. హీరో అయితే అంతేం లేదు. లాస్ట్ మారేది ఏం లేదు, మారే అవకాశం లేదు, సేమ్ ఉంటుంది. పార్ట్ 2 ఉంటుంది అనుకోవచ్చు. పార్ట్ 2 ఉంటే కూడా మ్యాటర్ లేదు ఆడ, వేస్ట్. మీకు ఎలా అనిపించింది? మస్తు అనిపించింది సామె, కానీ పార్ట్ 2కి ఛాన్సెస్ ఏం లేవు కదా అప్ప. ఎండింగ్ ఇచ్చాడు కానీ పార్ట్ 1లో దమ్ ఉంటే కదా పార్ట్ 2 చూసేదే. ఏమంటావు? అంటే అది ట్రైలర్లో వచ్చేసి కేజీఎఫ్ సాలార్ లెవెల్లో ఇచ్చారు కదా, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఎలాంటి ప్రదేశమో తెలియదు. ఉందిలే అప్ప, కేజీఎఫ్ లెవెల్ ఇచ్చింది కానీ దాంట్లో ఏంటంటే స్టార్టింగ్ నుంచి మ్యాటర్ లేదు, ఎండింగ్ లేదు. దాని గురించి పార్ట్ 2 గురించి మనం ఎక్స్పెక్ట్ చేసేది అంత లేదు. బీజిఎం అయితే ఓకే, అనిరుద్ధ్ జబర్దస్త్, సత్యదేవ్ యాక్టింగ్ సూపర్. సో పర్ఫార్మెన్స్ పరంగా ఎలా ఉంది విజయ్ దేవరకొండ? పర్ఫార్మెన్స్ ఓకే కానీ స్టోరీ దాంట్లో దమ్ము లేదు. స్టోరీ లింక్ ఒకదానికి ఒకటి లింక్ లేదు అట్లా. అంటే తను వచ్చేసి ఇంతకుముందుకు 2 సినిమాలకు కూడా లైగర్ అప్పుడు ఇప్పుడు కూడా కొంచెం ఓవర్గా మాట్లాడిన అనుకోవచ్చా? ఎట్లా లేదు, అంతేం లేదు. లైగర్ ఇంకా బెటర్ అనుకోవచ్చు యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో కానీ. దాని ఇప్పుడు మాట్లాడే విధానంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఇట్లా కొంచెం ఓవర్గా మాట్లాడగా నాకు ఈ సక్సెస్ పడితే పెద్ద హీరో అవుతా అని చెప్పేసి, అంటే ఆ ఓవర్ వల్లనే సినిమా ఇట్లా అవుతున్నాయి అనుకోవచ్చా? అట్లా లేదు, కరెక్టే, ఓకే. మాస్ టైప్లో చూస్తే ఓకే కానీ స్టోరీ కనెక్షన్ లేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది కరెక్ట్ లేదు. హీరో దాంట్లో ఏం లేదు. మాస్ ఓకే, మాస్ తరంగా చూస్తే నెంబర్ 1. హీరోయిన్ ఎలా ఉందన్న? హీరోయిన్ పెట్టిరు కానీ మొత్తం ఒక 3 hours మూవీలో చూస్తే ఒక 5 minutes ఉంటుంది మూవీ. హీరోయిన్ టోటల్గా హీరోయిన్ క్యారెక్టర్ చూసుకుంటే 5 to 10 minutes అంతే, ఎక్కువ ఏం లేదు. ఇంతకుముందు మీకు మన సాంగ్స్లో గిట్ట అమ్మాయి సాంగ్ ఒకటి రిలీజ్ చేసినప్పుడు అమ్మాయి మాట్లాడేది ఉంటుంది కదా, అది కూడా లేదు దాంట్లో మూవీలో. అంటే మరి లాస్ట్కి వాళ్ళ బ్రదర్ని తీసుకెళ్తాడా? మరి బ్రదర్ లేడే కదా, బ్రదర్ పాయ్ అంతే. అన్న మూవీ ఎలా ఉందన్న? ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసి వచ్చిన మూవీ అయితే బాగుంది, గుడ్ మూవీ. మూవీలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది, సంతోష్ శ్రీనివాస్ యాక్టింగ్ చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది మూవీలో. ఓవరాల్గా అయితే మూవీ గుడ్ మూవీ, బాగుంది మూవీ. అంటే కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు అన్న విజయ్ దేవరకొండ? అనుకోవచ్చు, కొద్దిగా అనుకోవచ్చు, ఎక్కువ అనుకోవచ్చు. కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు విజయ్ దేవరకొండది, బాగుంది మూవీ. అంటే కొందరు ఏమంటారంటే సాలారు కేజీఎఫ్ లెవెల్లో ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు, ఆ లెవెల్లో ఉంది అనుకోవచ్చా? ఎలివేషన్ ఆ లెవెల్లో ఉంది, కేజీఎఫ్ రేంజ్ లేదు కానీ ఎలివేషన్ అవి ఆ రేంజ్లో ఉన్నాయి. కానీ మూవీ అయితే ఓవరాల్గా అయితే మూవీ బాగుంది, గుడ్ మూవీ. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? హీరోయిన్ క్యారెక్టర్ అంత ఎక్కువ ఏం లేదు, ఉన్న కాడకైతే బాగుంది. ఎక్కువ హీరోయిన్ ఎక్కువ అది కిస్ సీన్స్ అవి చూపెట్టిండు, అవేం మూవీలో లేవు. ప్రమో సాంగ్స్ అవి చూపెట్టిండు కదా, అవే మూవీలో ఏం లేవు. కానీ ఉన్న కాడకైతే బాగుంది, ఎక్కువ ఏం లేదు. భాగ్యశ్రీది హీరోయిన్ది. అన్న దీంట్లో ఈ మూవీలో ఎమోషన్ ఉంది. అంటే ఇప్పుడు జెర్సీ మూవీలో మన మళ్ళీ రావా దాంట్లో చాలా ఎమోషన్ ఉంటుంది, సో అలాంటి ఎమోషన్ ఈ సినిమాలో ఉందా? మూవీలో ఉంది, ఎమోషన్ ఉంది. బ్రదర్ ఎమోషన్, పీపుల్ ఎమోషన్, అది మూవీలో చాలా బాగుంది. ఎమోషనల్గా మూవీ బాగుంది ఈ మూవీ. అంటే మ్యూజిక్ ఎలా ఉందని అన్నారు? బెస్ట్ అంటే మూవీలో బెస్ట్ అంటే మ్యూజిక్. అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు, ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు బీజిఎం చాలా బాగా ఇచ్చిండు అనిరుద్ధ్ మూవీ. అంటే ఇప్పుడు డైరెక్టర్కి మళ్ళీ ఒక హిట్ పడ్డట్టు అనుకోవచ్చు? హిట్ పడ్డట్టే, నాగవంశీ ప్రొడ్యూసర్ నాగవంశీ కదా, ఆయనకు హిట్ పడ్డట్టే. విజయ్ దేవరకొండ కూడా హిట్ పడ్డట్టే, సూపర్ హిట్ పడ్డట్టే. బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అవేం చెప్పలేము కానీ సూపర్ హిట్ పడ్డట్టే, బాగా హిట్ మూవీ. ఇప్పుడు దీనికి పార్ట్ 2 రావచ్చు అనుకోవచ్చు? పార్ట్ 2 అయితే లాస్ట్ టైం చూపెట్టలేదు కానీ పార్ట్ 2 రావచ్చు. నాకు చూస్తే మూవీ చూస్తే అయితే పార్ట్ 2 రావచ్చు అని అనిపించింది నాకైతే. మూవీ బాగుంది, గుడ్ మూవీ. బీజిఎం చాలా బాగుంది మూవీలో. బీజిఎం విజయ్ దేవరకొండ యాక్టింగ్, ఎమోషనల్ సీన్స్లో యాక్టింగ్, పర్ఫార్మెన్సు, సంతోష్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ సీన్స్, బీజిఎం మూవీకి చాలా బాగుంది. మూవీ ఓవరాల్గా అయితే గుడ్ మూవీ, బాగుంది. మూవీకి రేటింగ్ 5కి రేటింగ్ 3. అంటే నేను ఒకటే మాట చెప్తా అన్న, సినిమా బాగాలేదని అయితే చెప్పను నేను. కాకపోతే అక్కడక్కడ కొన్ని ఆడియన్స్కి క్వశ్చన్ మార్క్స్, చూసే ఆడియన్కి చాలా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉండే, వాటి గురించి నేను రివీల్ చేయాలి అనుకోవట్లేదు. ఫస్ట్ కొంచెం డిసప్పాయింటెడ్ అన్న. రేటింగ్ అని నేను చెప్పలేను, చెప్పలేను
బట్ నాకైతే నేను కొంచెం డిసప్పాయింట్ అనేది చెప్పాలన్నా. ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు అనిపించింది నాకైతే. మెయిన్గా బాగుంది ఏదైనా ఉందంటే ఆయన లుక్స్ అయితే చాలా నచ్చాయి నాకు. నేను త్రూ అవుట్ చాలా ఎంజాయ్ చేశాను ఆయన లుక్స్ కావచ్చు, యాక్టింగ్ వైజ్ కావచ్చు, సత్యదేవ్ గారి యాక్టింగ్ కావచ్చు, ఇంకా చాలామంది యాక్టర్స్ అందరూ కుమ్మేశారు అసలు. ఇంకొకటి నాకు అనిపించిన ఫ్లో ఏంటంటే, అంటే ఒక కొంచెం ఇబ్బంది పట్టింది ఏంటంటే సెకండ్ హాఫ్ ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్గా పార్ట్ 2 అనేది పక్కన పెట్టేసి రిమైనింగ్ థింగ్స్ గురించి ఆలోచించుంటే, ఇప్పుడు ఆడియన్స్ని ఎలా సాటిస్ఫై చేయాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచించుంటే బాగుండు అనే ఫీలింగ్ నాకు అనిపించింది. రిమైనింగ్ ఓవరాల్ అంతా బాగానే ఉంది. అనిరుద్ధ్ గారు బక్కోడు కుమ్మేశాడు.